నమస్తే. నా పేరు కోపల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఎక్కడ మాట్లాడినా, ఏ సందర్భంలో అయినా కేసీఆర్ అవినీతిపరుడు, కేటీఆర్ అవినీతిపరుడు, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వాళ్ళందరూ కూడా అడ్డంగా దోచుకున్నారు, 10 ఏళ్ళు తెలంగాణలో దోపిడీనే జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, ఇలా ప్రతిరోజు ఇదే మాటలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ 1000 ఎకరాల్లో గజ్వేల్లోను, ఎర్రవల్లిలోను ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు. కొడుకు కేటీఆర్ జన్వాడలో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. మేనల్లుడు హరీష్ రావుకు మోయినాబాద్లో 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. కూతురు కల్వకుంట్ల కవిత శంకర్పల్లిలో 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకునింది. ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళకందరికీ తాత ముత్తాతలు ఏమైనా సంపాదించి ఇచ్చారా వీళ్ళకి అని అడిగారు. నిజమే, రేవంత్ రెడ్డి అడగటంలో తప్పే లేదు. అయితే కేసీఆర్కు, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు సంపాదించుకున్న ఫామ్ హౌస్లన్నీ వాళ్ళ వంశపారంపర్యంగా తాత ముత్తాతలు అంతకు ముందు నుంచి ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే వీళ్ళు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నారా అన్న విషయం తేలాల్సిందే. ఈ విషయాలు ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏమీ తేలవు. విచారణ జరిపితేనే వాస్తవాలు ఏమిటో బయటకు వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎప్పుడు డెవలప్ చేసుకున్నారు, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ ఫామ్ హౌస్లు కొనుగోళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, వీళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు అన్న విషయాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో పక్కాగా పత్రాలతో సహా, తేదీలు, టైంతో సహా దొరుకుతాయి. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. ఈ డిజిటల్ యుగంలో వీళ్ళ ఆస్తులు కొనుగోళ్ళు, అమ్మకాలు ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు జరిగినాయని బయటకు తీయడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి 24 గంటలు 365 రోజులు వాళ్ళు దోచుకుని తిన్నారని ఒకటే ఆరోపణ చేయడం వల్ల ఏమిటి ఉపయోగం? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ ఫామ్ హౌస్ల మీద విచారిస్తే నిమిషాల్లో బయటకు తేలిపోతుంది. ఆ రెవెన్యూ శాఖను విచారించమని చెప్పవచ్చు. ఆ కలెక్టర్లలో, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు కనుక ఆదేశాలు ఇస్తే మొత్తం 24 గంటల్లో అన్ని ఫామ్ హౌస్లకు సంబంధించిన ఫైళ్ళు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముందు పెడతారు. ఆ తేదీలు, ఆ టైంతో సహా చూస్తే ఎవరి నుంచి కొన్నారు, ఎలా డెవలప్ చేసుకున్నారు, అందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఇందులో అక్రమ సంపాదన లేకపోతే సక్రమ సంపాదన అన్న విషయాలన్నీ కూడా తేలిపోతాయి. ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ఈ పనేం చేయటం లేదు. తన చేతిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల అక్రమ సంపాదన వివరాలు బయటకు తీసి ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉంది, అధికారం కూడా ఉంది రేవంత్ రెడ్డికి. ఆ పని మాత్రం రేవంత్ చేయటం లేదు. ఎంతసేపు ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడన్న విషయం అర్థమవుతోంది. నిజంగానే కనుక రేవంత్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే అదే విషయాలను ఆధారాలతో సహా రికార్డుల మూలంగా జనాల ముందు తీసుకొచ్చి పెట్టవచ్చు. అప్పుడు జనాలే తేల్చుకుంటారు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ఫ్యామిలీనా లేకపోతే స్వచ్ఛమైన ఫ్యామిలీనా అనేసి. అధికారం చేతిలో ఉండగా అవినీతి బట్టబయలు చేసేటువంటి అవకాశం 100% తన చేతిలోనే ఉంచుకొని ఎందుకు మరి ఆరోపణలతో మాత్రమే కాలం వెళ్ళబుచ్చుతున్నాడు? ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనా? రాజకీయంగా కేసీఆర్తో పాటు ఆయన కుటుంబాన్ని బదనాం చేసేటువంటి టార్గెట్ ఏమన్నా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడా? లేకపోతే నిజంగానే వాళ్ళ అవినీతిని బయటకు తీసి ప్రజల ముందు ఉంచదలుచుకున్నాడా? అసలు రేవంత్ రెడ్డి వైఖరి ఏమిటి, అసలు అతని ఆలోచన ఏమిటి, అతని టార్గెట్ ఏమిటి అన్న విషయం మీదనే జనాల్లో రోజు రోజుకి అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డిదే. ఇందుకనే రేవంత్ రెడ్డి వైఖరి అనుమానాస్పదంగా ఉంది అన్న విషయం మీద అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ అనుమానాలకు రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెడతాడా? తాను చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా రికార్డుల సహితంగా ఆధారాలను ప్రజల ముందు ఉంచుతాడా? చూడాలి. థ్యాంక్ యూ.